ఓం నమో వెంకటేశాయ. ఈ 2025 సంవత్సరంలో సింహరాశి వారు గవర్నమెంట్ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారా అని ఒకసారి పరిశీలన చేద్దాం. గోచారం ప్రకారంగా ప్రస్తుతము సింహరాశికి జన్మంలో కేతువు, సప్తమంలో రాహు, అలాగే అష్టమంలో శని యొక్క సంచారం కూడా ఉన్నది. మరి గవర్నమెంట్ ఉద్యోగం పొందడానికి ఈ గ్రహాలు ఏమైనా సహకరిస్తాయా అని పరిశీలన చేస్తే ఇతర గ్రహాలు ఎప్పుడూ కూడా కేంద్ర కోణాధిపతుల యొక్క బలం వ్యక్తిగత జాతకంలో కానీ గోచారం ప్రకారంగా కానీ అనుకూలంగా కనుక ఉంటే ఈ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ ఉద్యోగాన్ని సంపాదించి జీవితంలో స్థిరాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం బాగా ఉంటుంది. మరి ఈ సింహరాశి వారికి జూన్ 6వ తారీఖున కర్కాటక రాశిని సంచరించేటువంటి యొక్క కుజుడు స్తంభాన్ని వీడి సింహరాశులకు ప్రవేశిస్తున్నాడు. జన్మంలో కుజుని యొక్క సంచారము ఇది అనుకూలంగా ఉంది అంటే కోణాధిపతి జన్మంలో సంచారం చేయడం, భాగ్యాధిపతి కొంత పర్వాలేదు, కొంచెం అనుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు. కాకపోతే సింహరాశి వారి యొక్క అదృష్టం ఏదైనా ఉంది అంటే కనుక మీకు లాభస్థానంలో త్రిగ్రహ కూటమి ఉన్నది. అంటే లాభస్థానంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు, చాలా యోగప్రదుడు. పంచమ కోణాధిపతి లాభస్థానంలో బుధుని ఇంట్లో మిథున రాశిలో సంచారం. ఇదే కాకుండా రవి కూడా ఈ యొక్క సింహరాశినాథుడైన రవి మీకు జూన్ 15వ తారీఖు నుంచి మీ యొక్క మిథున రాశిలోకి లాభస్థానంలోకి ప్రవేశించడం. అదే కాకుండా లాభాధిపతి ధన కుటుంబకారుడు అయినటువంటి యొక్క బుధుడు కూడా స్వక్షేత్రంలోకి మిథున రాశిలోకి ప్రవేశించి సంచారం చేయటం. ఈ 3 గ్రహాల యొక్క అనుకూలతలు కూడా అఖండమైన యోగాన్ని కలిగిస్తున్నాయి. అలాగే కుజుడు కూడా జూన్ 6వ తారీఖున మిత్రక్షేత్రమైనటువంటి ఈ యొక్క సింహరాశిలోకి జన్మమైనా కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తున్న కారణం చేత అనుకూలమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు సింహరాశి వారు అని చెప్పుకోవచ్చు. మరి మీ వ్యక్తిగత జాతకాల్లో రాహుకేతులకి సంబంధించి శనికి సంబంధించి దశాంతర్దశనాథులు కాలం నడుస్తూ ఉంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతైనా అష్టమ శని కదా, సప్తమంలో రాహువు, జన్మంలో కేతువు. ఈ గ్రహాలు జన్మంలో కేతువు మంచి తెలివితేటలను ఇస్తాడు, కానీ కాకపోతే అతి తెలివితేటలకు పోకూడదు. అంటే ఓవర్గా థింక్ చేసి ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశి వారికి కలుగుతుంది. అలాగే సింహరాశి వారు ఈ రాహుకేతువులకి శనికి సంబంధించి దోష పరిహారం చేసుకోవటము, నవగ్రహాలలో ఈ గ్రహాల వద్దకు వెళ్ళి జపం చేయించుకుని పూజ చేయించుకోవడం వల్ల, అలాగే శనికి నువ్వులు, రాహువుకి మినువులు, కేతువుకి ఉలవలు దానం ఇవ్వడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం కలుగుతుంది. ఇలాంటి ప్రయత్నాలు చేయండి. ఇంకా మీ వ్యక్తిగత జాతక పరిశీలనలు చేయించుకుని మరిన్ని శుభ ఫలితాలు పొంది గవర్నమెంట్ ఉద్యోగంలో కానీ ప్రైవేట్ ఉద్యోగంలో కానీ స్థిరంగా మీ యొక్క జీవితాన్ని భద్రపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. శుభం భూయాత్.